అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. చెల్లి కోసం అన్న, భర్త కోసం భార్య, ఇలా కరెంటు షాక్ వల్ల ఒకే కుటుంబంలో ముగ్గురు బలైపోయారు. విద్యుత్ షాక్ ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. చిన్న నిర్లక్ష్యం ముగ్గురిని బలి తీసుకుంది. అన్న ఇంటికి వచ్చిన చెల్లి ప్రమాదానికి గురైతే ఆమెను కాపాడబోయిన అన్న ప్రాణాలు కోల్పోయాడు. భర్తను కాపాడేందుకు ప్రయత్నించిన భార్య కూడా మృత్యువాత పడింది. అంతకుముందే చెల్లెలు కూడా ప్రాణాలు విడిచింది. క్షణాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తీగపై దుస్తులు ఆరేస్తూ విద్యుద్ఘాతానికి గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన చెల్లిని కాపాడుకోవాలని అన్న, భర్తను రక్షించాలని ప్రయత్నిస్తూ భార్య ప్రాణాలు కోల్పోయారు. పేరవల్లి ముత్యావల్లి భర్తతో విభేదాల వల్ల కొంతకాలంగా అతనికి చెందిన ఫ్లాట్లోనే విడిగా ఉంటున్నారు. వారి కుమారుడు రాజమహేంద్రవరంలో వ్యాపారం చేస్తుంటారు. భర్త చేసిన అప్పుల వల్ల ఆమె ఉంటున్న ఫ్లాట్ను జప్తు చేస్తూ కోర్టు ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరంలో ఉంటున్న అన్న సలాది వెంకట ప్రసాద్కు కోర్టు నోటీస్ గురించి వివరించింది. 2 రోజుల క్రిందట ప్రసాద్ అతని భార్య రాధ విజయవాడకు చేరుకున్నారు. ముత్యావల్లి ఇంట్లోని సామగ్రిని 2 రోజులుగా అట్టపెట్టెల్లో సర్దుతున్నారు. శనివారం ఉదయం వెంకట ప్రసాద్ తన దుస్తులు ఉతుకుతుండగా చెల్లి ముత్యావల్లి వాటిని తీగపై ఆరేస్తానని వచ్చింది. దుస్తులు ఆరేసే తీగను ఆనుకుని విద్యుత్ తీగ ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి తీగలు తడిగా ఉన్నాయి. విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ విషయం తెలియక దుస్తులను తీగపై వేసే క్రమంలో ముత్యావల్లి విద్యుద్ఘాతానికి గురైంది. పక్కనే ఉన్న సోదరుడు ప్రసాద్ చెల్లిని కాపాడే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరి అరుపులు వినిపించటంతో గదిలో ఉన్న ప్రసాద్ భార్య రాధ బయటకు వచ్చి చూసింది. గిలగిలా కొట్టుకుంటున్న వారిని చూసి కాపాడాలనే ప్రయత్నంలో ఆమె కూడా ప్రమాదం బారిన పడింది. వాచ్మెన్తో పాటు ఇతర ఫ్లాట్లలో ఉంటున్నవారు వచ్చేలోగా ముగ్గురు విగత జీవులుగా మారారు. పటమట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏది ఏమైనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు